182 పడవ ప్రయాణం. ఆ రోజు చంద్రుడు వెన్నెలను కురిపిస్తూ ఉన్నాడు. లోకమంతా పుచ్చ పువ్వులా ఉంది. ఆ ఊళ్ళో 4 కుర్రాళ్ళు ఉత్సాహంగా గడపాలి అనుకున్నారు. ఊరు చివరన ఉన్న ఒక మధుశాలకు వెళ్ళారు. కబుర్లు చెప్పుకుంటూ శుభ్రంగా తాగారు. కొన్ని గంటలు గడిచాయి. అందరూ మత్తులో మైకంలో మునిగిపోయారు. మధుశాల నుంచి బయటకు వచ్చారు. వెన్నెల దగదగా మెరుస్తూ ఉంది. అంత మత్తులోనూ వాళ్ళు పైకి చూశారు. నిండు చంద్రుడు కుండల అమృతాన్ని లోకం మీద ఉలికిస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి దాటింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. వాళ్ళలో ఒక మిత్రుడు ఒక పాట ఎత్తుకున్నాడు. తక్కిన వాళ్ళు అందరూ గొంతు కలిపారు. అందరూ మత్తులో ఉండడంతో ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలుసుకునే స్థితిలో లేరు. తూలుతూ అటు ఇటు కాసేపు తిరిగారు. దగ్గరలో నీటి శబ్దం వినిపించింది. అక్కడికి వెళ్ళారు. అది ఒక నది. నది నిర్మలంగా ప్రవహిస్తూ ఉంది. తీరంలో ఎన్నో పడవలు ఉన్నాయి. వెన్నెల్లో నది మెరుస్తూ ఉంది. అన్నీ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మిత్రులు నది దగ్గరకు వెళ్ళారు. మంచినీళ్లు తాగారు. ముఖం కడుక్కున్నారు. వెనక్కి తిరిగి వెళ్ళపోయే లోపల ఒక మిత్రుడు ఆగండి అన్నాడు. అందరూ ఆగారు. మిత్రుడు వాతావరణం మనోహరంగా ఉంది, ఉల్లాసంగా ఉంది. ఇలాంటప్పుడు ఇంటికి వెళ్ళి మనం పడుకోవడమే కదా. మనం ఈ వెన్నెల్లో ఎంతో పరవశాన్ని పొంది పడవ ప్రయాణం చేద్దాం అన్నారు. అది మనకు ఎంతో అనుభవాన్ని కలిగిస్తుంది, ఏమంటారు అన్నాడు. మిత్రులు అందరూ దాన్ని ఒప్పుకున్నారు. ఉత్సాహంగా ఆ కొండ వెన్నెల్లో ప్రయాణం ఊహించుకుంటే వాళ్ళలో ఉల్లాసం రెట్టింపు అయ్యింది. సరేనని మిత్రులు అక్కడ ఉన్న ఒక పడవ ఎక్కారు. నలుగురు 4 జడ్లు తీసుకున్నారు. జడ్లు వేస్తూ ఉన్నారు. ప్రయాణం సాగింది. అలలు సాగినంతసేపు సాగుతూ ఉన్నాయి. మిత్రులు మరింత ఉత్సాహంగా పాటలు ఎత్తుకున్నారు. లంగరు నుండి జడ్లు వేస్తూ అలసిపోయారు. పాటలు పాడుతూ ఆ కాలంలో చంద్రుణ్ణి వెన్నెల్లో మెరుస్తూ ఆకాశాన్ని చూస్తూ సాగారు. 3-4 గంటలు గడిచాయి. మిత్రులు అలసిపోయారు. ఒకడు జడ్డు వేయటం ఆపి ఆగండి అన్నాడు. ఇప్పటికే మనం గంటల తరబడి ప్రయాణం చేశాం. ఎక్కడికి ఎంత దూరం వెళ్ళామో తెలియకుండా పోతుంది. ఎక్కడ దాకా వచ్చామో కాస్త ఆగి చూద్దాం అన్నారు. అప్పటికే తాగిన మత్తు అందరికీ కొద్దిగా తగ్గింది. ఒక మిత్రుడు పడవ ఆపడం చూసి నీటిలోకి దిగటానికి ప్రయత్నించాడు. నేల తగిలింది. నిలబడ్డాడు. ఇలా చూడండి అని పగలబడి నవ్వాడు. మిత్రులు ఎందుకు నవ్వుతున్నావు అన్నారు. అతను ఏమీ లేదు, మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం. పడవను లంగరు వేసి ఉన్నది, కట్టేశారు. మనమేమో పడవ ఎక్కి గంటల కొద్దీ జడ్లు వేసాం. ఎక్కడికో వెళుతున్నాము అని అనుకున్నాం. కానీ మనం ఎక్కడికి వెళ్ళలేదు. ఉన్న చోటే ఎలా ఉన్నాం అలాగే ఉన్నాం. దానికి మిత్రులందరూ విసిరిపోయారు. జీవితం కూడా నావ లాంటిదే. ఒడ్డున కట్టేసిన నావ లాంటిదే. అది ఎక్కి మనం జడ్డు వేస్తూ ఉంటాం. పడవ సాగుతూ ఉంది అని అనుకుంటాం.
జీవితం మొదలైంది. మొదలు చివరి క్షణానికి చేరింది. తరువాత మనం ఎన్నో అనుభవాలను పొందాము అని అనుకుని ఎంతో తెలుసుకున్నాము అని అనుకుంటాం. జీవితం ఎక్కడ ఉందో అక్కడే ఉందని, జీవితానికి మనం అర్థం తెలుసుకోలేదని, అర్థవంతమైన జీవితం గడపలేదని గ్రహించాం. జీవితాన్ని మనం అభిప్రాయాలు, నమ్మకాలు అన్న గొలుసులకు బందీ అయి పడవ వలె ఉన్నాం. కుటుంబం, అనుబంధాలు, ఆశలు అనే గొలుసులతో జీవిత ఆరంభంలోనే మనిషిని ఆపేస్తాయి. వయసు పెరుగుతుంది, అనుభవాలు పెరుగుతాయి, పెద్దవాళ్ళం అవుతాం, చనిపోతాం. ఇంకేం తెలుసుకోవాలి అని అనుకుంటాం. ఆనందంగా జీవయాత్ర ముగిస్తున్నాము అని అనుకుంటాం. అలాగే సాధకులమైన మనము కోరికలు అనేటటువంటి గొలుసులతో బందీరమై ఈ జీవితం అనే నౌకలో ప్రయాణం చేస్తూ ఉన్నాము, గమ్యం చేరతాము అని అనుకుంటున్నాం. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు